మీరు ఇస్తున్న సహకారం కూడా చాలా మరువలేనిదని నేను భావిస్తున్నాను. అందరికీ తెలుసు, ప్రభు నన్ను పిలిచిన తర్వాత, నేను ప్రభుకు సమర్పించిన తర్వాత మరి కొన్ని బైబిల్ కాలేజెస్కి వెళ్ళి ప్రభు యొక్క మాటలు నేర్చుకుని మరి మిషన్ ఓరియంటెడ్గా అనేక ప్రాంతాల్లో చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను హైదరాబాద్లో బైబిల్ కాలేజ్లో టీచింగ్ చేస్తున్న తరుణంలో ప్రభు పిలుపుని పొందుకుని చర్చ్ ప్లాన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్న తరుణాల్లో ప్రభు నన్ను ప్రేమించి ఒక మంచి చర్చ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభు చూపించారు. సమయం పేరు బ్లూమ్స్. మీరు చాలామంది ప్రార్థన చేస్తున్నారు ఈ బ్లూమ్స్ వర్షిప్ సెంటర్ గురించి. నేను అక్కడ సంఘ నాయకులు ఉండి అనేక స్థలాల్లో పరిచయం చేస్తున్న తరుణాలు ప్రభు కృపను బట్టి ప్రత్యేకంగా నేను హైదరాబాద్ నుంచి మళ్ళా విజయవాడ ప్రాంతానికి వెళ్ళి పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాను. ప్రభు ప్రేమించి 3 స్థలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు చూపించారు. అనేక స్థలాల్లో నేను ఆ యొక్క ప్రభునామం మహిమపరుస్తున్నాను. ప్రభు కృపను బట్టి ఒక ప్లేస్లో ప్రత్యేకంగా ఒక వణుకూరు అనేటువంటి ఒక గ్రామంలో ఒక మందిరాన్ని నిర్మించడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభు నాకు కృప చూపించారు. సుమారుగా అక్కడ ఒక 50 నుంచి 60 మంది విశ్వాసులు తరచుగా కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో యొక్క స్థలాన్ని కొని అక్కడ పరిచయం ప్రారంభించాం. అక్కడ నీటిని బట్టి మందిరాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ద్వారాలు తీశారు. అది అలా పరిచయం జరుగుతుంటే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు ద్వారం తెలిసి రావడానికి నా మాస్టర్స్ చేయడానికి ప్రభు చూపించిన విధానం బట్టి ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత మందిరం గురించి నేను ప్రార్థన చేస్తూ నా బాడీని మరి మీలో చాలామందితో పంచుకొని ఉండగా ప్రత్యేకంగా మన FBCTS ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ తెలుగు ఈ బృందం వారు నన్ను ప్రేమించి పరీక్షను ప్రత్యేకంగా ప్రేమించి మిషన్ ఓరియంటెడ్గా మరి మందిర నిర్మాణం నిమిత్తమై ప్రత్యేకంగా వారు సహాయం చేసిన విధానం బట్టి నేను ప్రత్యేకంగా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా సంఘం స్లాబ్ లేకుండా వితౌట్ రూఫ్ మేబీ 1.5 years దే స్ట్రగుల్ వితౌట్ రూఫ్. నేను అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఏదో పైన ఒక షెల్టర్కి ఒక చిన్న ఫ్లెక్సీ బ్యాండ్ లాంటిది కట్టి చాలా కష్టపడినటువంటి తరుణం. ఆ తరుణంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మీరు మిషన్ యొక్క ప్రత్యేకంగా చర్చ్ యొక్క నీటిని గ్రహించి స్లాబ్ వేయడానికి చర్చి మీరందరూ కలిసి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ బట్టి నేను ప్రత్యేకంగా ప్రభువుని స్తుతిస్తూ సంఘానికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇంకా మరికొన్ని ద్వారాలు తెరిచి ఈ యొక్క స్లాబ్ గడిచిన ఫిబ్రవరి 1st వీక్లో ఈ స్లాబ్ మరి కంప్లీట్ అవడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి నేను ప్రభుని కనపరుస్తున్నాను. దయచేసి ఇంకా ఆ మందిరం గురించి వణుకూరు చర్చ్ స్లాబ్ ఇట్లా ఉందండి. అంతకుముందు ఏది లేకుండా ఒక పిల్స్ మీద ఫ్లెక్సీ బ్యానర్స్ ఉన్నది. వెరీ రీసెంట్గా ఈ స్లాబ్ అయింది. మీరు పవర్ పాయింట్లో చూడవచ్చు. మరి ఈ విధంగా మంచి స్లాబ్, లేటెస్ట్గా ఉంటారు కదండి, చాలా స్ట్రెంగ్త్గా పటిష్టమైన స్లాబ్ పడింది. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నేను అప్పుడప్పుడు చాలా గర్వంగా చెప్పేటువంటి మాట ఏంటంటే, కడితే నాలాంటి సంఘాన్ని కట్టాలి అని ఎప్పుడు అనుకుంటుంటాను. అందులో తెలుసండి, ఒక 1.5 year మాకు స్లాబ్ లేదండి. అయినా సరే ఒక్క గొర్రె కూడా ఎక్కడికి వెళ్ళినా చెదిరిపోయిన గొర్రె కాదు. ప్రతి వారం ఖచ్చితంగా వచ్చేవారు. నాకు అప్పుడప్పుడు తరచుగా గుర్తుకొస్తుంది, యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వారు ఏది బహుశా కూర్చుంటానికి సరైన స్థలం ఉంది ఉండకపోవచ్చు, కానీ అలాంటి తరుణంలో వారు ఎక్కడ దొరికితే అక్కడ ప్రదేశం చూసుకుని కూర్చుని దేవుని మాటలు విన్నారు. మరి అదేవిధంగా వారు కూడా విశ్వాసంలో బలపడ్డారు. ఇంకొక చిన్న మిరాకిల్ మీతో చెప్తాను, అది దేవుడు చేసిన అద్భుతం. నేను ఆల్మోస్ట్గా స్లాబ్ లేకుండా 1 సంవత్సరం పాటు అక్కడ నేను పరిచయం చేశాను. నేను చేసిన సంవత్సరం అంతా కూడా మా సర్వీస్ స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా మార్నింగ్ 8కి ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ అయ్యింది. నేను 3 స్థలాల్లో చేస్తానని చెప్పాను కదండి. ఫస్ట్ సర్వీస్ యూస్ టు బి స్టార్ట్ బై 8 o'clock. ఇప్పుడు కూడా అదే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 8 కల్లా నేను వెళ్ళామని మళ్ళీ 10:30, 11 కల్లా ముగించేస్తాను క్లోజ్ సర్వీస్. మీరు గమనించండి, వణుకూరులో పరిచయకి 8కి వెళ్ళేదాన్ని. భయంకరంగా వర్షాకాలంలో కూడా వారంతో వర్షం పడేది. పొద్దున్న 6, 7 దాకా వర్షం పడేది. ఆరాధన స్టార్ట్ అయ్యేసరికి వర్షం అయిపోయేది. మళ్ళీ ఇది అయిన తర్వాత కంటిన్యూ అయ్యేది వర్షం. అట్లా సంవత్సరం పాటు ఆరాధన అభ్యంతరం లేకుండా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది గొప్ప మిరాకిల్. అందుబట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఏదైనా సరే ఆయన చిత్తానుసారంగా పడినటువంటి గొప్ప ఈ మంచి స్లాబ్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ
మరొకసారి మీ అందరూ కూడా నేను ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే మీలో పర్సనల్గా మందిరం పట్ల భావం కలిగిన వారు, ఎవరైనా మిషన్స్లో పాల్గొనాలని ఆశ కలిగిన వారు దయచేసి మీ వంతు కూడా మీరు సహకరించవలసింది మనం చేస్తున్నాం. ఇంకా వాల్స్ తర్వాత ఇంకా చూస్తున్నది కొన్ని పనులు ఉన్నాయి, ఈ ఫ్లోరింగ్ అలాగే డోర్స్ విండోస్. సో ఎవరైనా సరే మీరు ప్రేరేపించబడితే దయచేసి తప్పకుండా ముందుకు రండి, పరీక్షలో పాల్గొనవలసింది మనం చేస్తున్న వాక్యానికి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మనందరికీ సుపరిచితమైన మరొక ప్యాసేజ్ ఈరోజు నేను మీతో సెలెక్ట్ చేశాను. దయచేసి ఈ బైబిల్ గ్రంథం తెరవండి. 1వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభుత్వం అయితే ఈరోజు నేను ముగించేస్తాను, ఎందుకంటే మనకి బలారాధన ఉంది. ఒకవేళ ఇన్ కేసు కనుక లేట్ అయ్యే పక్షంలో మళ్ళీ సిరీస్ వైడ్ దీన్ని కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. ప్రభుత్వం ఈరోజు నేను కంప్లీట్ చేయడానికి సిద్ధపడుతున్నాను. ఒకవేళ లేట్ అయితే రాబోయే దినాల్లో మరికొన్ని విషయాలు ఇదే అంశాల నుంచి మీతో నేర్పించాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా దేవుని మాటలు వినడానికి ప్రత్యేకంగా మన హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకుని దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారో అనేటువంటి ఆశతో కూర్చోవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఒక సందర్భంలో దేవుని సేవకులు ఎట్లాగే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి స్టేజ్ మీద నిలబడి ప్రభు ముందు ప్రియ దేవుని జనాంగమా ప్రజలారా మీ అందరికి తెలుసా ఈరోజు నేను ఏం మాట్లాడబోతున్నాను అన్నారు. వెంటనే కాంగ్రిగేషన్ నుంచి వచ్చిన రెస్పాన్స్ yes we know what you are going to preach అనేసరికి పాస్టర్ గారు అన్నారంట, సరే మరి మీ అందరికి తెలుసు కాబట్టి నేను ఎందుకు చెప్పడం, కాము వెళ్ళిపోతానని చెప్పేసి కాము వెళ్ళిపోయారు. రెండో రోజున మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే పాస్టర్ విషయాలు అదే కాంగ్రిగేషన్ మాట్లాడుతుంది. ప్రభు ముందు మీ దేవుని పెట్టారా మీ అందరికి తెలిసి ఈరోజు నేను ఏం మాట్లాడబోతున్నానో వెంటనే ప్రజలందరికీ గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ తెలుసు అంటే వెళ్ళిపోయినా ఈసారి ఏమన్నాం చెప్పండి, తెలియదు అన్నా వి డోంట్ నో అప్పుడే చెప్తారు ఏమంటున్నారు. వెంటనే నో అన్నారు. వెంటనే పాస్టర్ కోపం వచ్చి ఇదేంటి ఇంతకాలం క్రైస్తవులు జీవిస్తున్నారు, నేనేం చెప్తున్నాను మీకు తెలీదా, దేవుని వాక్యం చెప్తున్నాను సంగతి తెలీదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ 3వ వారం వచ్చాడు, 3వ వారం ఇదే కాంగ్రిగేషన్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, ఆయన ఏం ప్రశ్న అడుగుతాడో వీళ్ళు ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక వారం తెలుసు అంటే నేను వెళ్ళిపోయాడు, ఒక వారం తెలియదంటే నేను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుని కాంగ్రిగేషన్లో మాట్లాడుకున్నారు. ఆయన ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో మనకు తెలియదే సమాధానం చెప్దామని అటు సైడ్ సునీల్ గారికి వచ్చిన రైట్ హ్యాండ్ సైడ్ మీరందరూ కొంచెం మీరు మాట్లాడలేదు. అటు సైడ్ వాళ్ళు అనుకున్నారంట తెలుసు అని వాళ్ళు చెప్తాం, వీళ్ళేమో తెలియదని చెప్తాం, అప్పుడు ఏం చేస్తాం చూద్దాం అనుకున్నారు. చాలా తెలియదు. అప్పుడు వెంటనే పాస్టర్ క్వశ్చన్ అడిగారు, ప్రభు దేవుని పిల్లారా ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను తెలుసా అంటే వాళ్ళందరూ తెలుసు అన్నారు. వీళ్ళందరూ తెలియదు అంటున్నారు. అంటే ఇప్పుడైనా పాస్టర్ గారిని కూర్చోవచ్చు. అప్పుడు వెంటనే ఆయన అన్నారంటే ఒక పని చేద్దాం, తెలిసిన వాళ్ళందరూ కలిసి ఎన్ని రోజులు చెప్పేసి అని వెళ్ళిపోతున్నాను. సో ఈరోజు నేను అట్లా ఏమి చెప్పాలనుకోవట్లేదు, కానీ దేవుని మాట మీతో పంచుకుని కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ప్రభు గణపరచాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా నేను ఈ చదవబడిన వాక్యంలో ఒక్క వచనాన్ని నేను శ్రేష్టంగా రైస్ చేయాలని ఆశపడుతున్నాను. అది 12వ వచనం 7వ అధ్యాయంలో. అప్పుడు సమయంలో ఒక రాయి తీసి మిస్పాకును షేలుకుల మధ్య దానిని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తానని చెప్పి దానికి ఎబెనెజర్ అను పేరు పెట్టెను. అందరూ కలిసి చదువుదాం ఆ మాట, అందరూ కలిసి చదువుదాం. అప్పుడు సమయంలో ఒక రాయి తీసి మిస్పాకును షేలుకుల మధ్య దానిని నిలిపి ఎంతవరకు మనకు సహాయం చేస్తానని చెప్పి దానికి ఎబెనెజర్. ఈరోజు మన అంశం కూడా పవర్ పాయింట్లో ఉంది ఏంటంటే హియర్ ఐ రైజ్ మై ఎబినేషన్. ఈరోజు నా అంశాన్ని నేను మీకు పరిచయం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుడు తన ప్రజలను తయారు చేసుకున్నారు. ఒకసారి హిస్టరీ మీతో చెప్తాను. వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. ఆనాటి దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన గోత్రాలను తయారు చేసుకున్నారు. వారికి కావాల్సిన సమస్తాన్ని దేవుడు స్టెప్ బై స్టెప్ సమకూరుస్తున్నాడు. కొంతమంది రాజులను దేవుడు ఇచ్చాడు, కొంతమంది న్యాయపూర్తులను ఇచ్చాడు, కొంతమంది ప్రవక్తలను అనుగ్రహించాడు లీడర్స్గా. అలాంటి దినాల్లో వారు ముందుకు వెళ్తున్నారు. మరి అనేక సందర్భాల్లో ప్రభుని కనపరుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుని వారు విడిచిపెట్టి పక్కకు కూడా వెళ్ళిపోయారు. భయంకరమైన పనులు చేసినటువంటి సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో తన ప్రజలను వారు చేసినటువంటివి ఉన్నాయి. దేవుడు అద్భుతంగా వాడుకున్న ప్రవక్తల్లో సమూయేలు ఒకరు. సమూయేలు ఏ విధంగా మరి బయటకు వచ్చారు మీ అందరికీ తెలుసు. తన తల్లి చేసిన ప్రార్థన, ఏమని ప్రార్థన చేసింది? నాకు ఇస్తే ఎవరిని ఇవ్వాలి? ఇస్తే నాకు కొడుకునే ఇవ్వాలి, కూతురు వద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే తనకి ఏదో ప్లాన్ ఉంటుంది, తన ప్రజలకి దేవుని సమర్పించాలనే ఉద్దేశంతో మేబీ అలా ప్రార్థన చేసిందేమో.
మరి ఒకవేళ అదేంటి కుమారుడే కావాలి, కుమార్తెలు ఎవరు వద్దని అంటున్నారు మాస్టర్ అనుకోవద్దు, అందరూ మంచిదే, దైవ స్తోత్రం కలిగినాక. కానీ తన ప్రార్థన స్పెసిఫిక్గా ఉంది, నా కుమారుడు కావాలి. తనకు ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఆమె చేసిన ప్రార్థనను బట్టి అన్న వెళ్ళేను శిలో మందిరమునకు వేడుకోనేను తనయుని కొరకు హృదయ వేదన విన్న దేవుడు అన్నకిచ్చెను. మీరు ఫీల్ చేయండి. సమూయేలును దేవుడు ప్రార్థనను గురించి సమూయేలును గ్రహించాడు. సమూయేలు అద్భుతంగా ప్రభు చేత వాడబడ్డాడు. ఇశ్రాయేలును రక్షించడంలో, ఇశ్రాయేలు మధ్యలో నిలబడి ఆయన అద్భుతం చేయడంలో కూడా సమూయేలును దేవుడు తీర్చిదిద్దాడు. గమనించండి, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలుకు ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధం. అంతకుముందు ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ పరిశీలన చేస్తే ఆల్రెడీ ఇశ్రాయేలు ఫిలిస్తీన్ చేత ఓడిపోయి 5,000 మంది కంటే పైగా చనిపోయారు. ఆ బాధలో ఉన్నారు వీరు. ఇప్పుడు మరలా ఫిలిస్తీన్కి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఫిలిస్తీన్ ఎప్పుడైతే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో వారి జీవితంలో బాధపడిపోతూ భయపడిపోతూ వారిని మనం జయించలేము, ఎంత మూర్ఖులు, ఎంత క్రూరంగా చంపేస్తున్నారు కదా, వారిని ఎదుర్కొనడానికి కావాల్సిన శక్తి స్టామినా మన దగ్గర లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి తరుణంలో బాధపడుతున్నప్పుడు సమయంలో వారికి ఇచ్చినటువంటి సజెషన్స్ తర్వాత మనం రాను 12-11 వచ్చేలా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఫిలిస్తీన్ల మీద ఇశ్రాయేలుకు ఇచ్చిన విజయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చిన విజయం ఇది. అందుకనే సమూయేలు ఏం చేస్తూ ఉంటాడంటే 12వ వచనంలో ఒక రాయిని తీసి దానిని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసేదని చెప్పి దానికి ఎబినేజర్ అనేటువంటి పేరు పెట్టిను. ఈరోజు నేను మీతో పంచుకునే అంశం హియర్ ఐ రైజ్ మై ఎబినేజర్. ఎబినేజర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే a stone of help. God is a stone of help. ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు, ఆయన సహకారం అందించేటువంటి దేవుడు, ఆయన ప్రజల జీవితంలో ఎప్పుడు కూడా ఆయన అనాలోచన ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అని మరొకసారి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మీతో కొన్ని విషయాలు చూపిస్తారు. ద బ్యాటిల్ బిట్వీన్ ఇజ్రాయెల్స్ అండ్ ఫిలిస్టీన్స్. తర్వాత మీరు ఒకసారి చూడండి, ప్రస్తుత ప్రపంచంలో కరెంట్ ఇష్యూస్ మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీన్స్ లో భయంకరమైన టైఫూన్లో కొన్ని వేల మంది చచ్చిపోయారు. తర్వాత 2013వ సంవత్సరంలో ప్రపంచాన్ని షాక్ గురి చేసిన ఫొటోస్ మీతో పరిచయం చేస్తున్నాను. మీరు ఒకసారి పవర్ పాయింట్ చూడండి. ఈ 2013వ సంవత్సరం లాస్ట్ ఇయర్ లో ప్రపంచాన్ని షాక్ చేసిన ఫొటోస్ ఇవి. రైట్, చూడండి, భార్యాభర్తలు ప్రపంచాన్ని షాక్ గురి చేసిన విశేషాలు. ఎందుకు మీరు ఈ మాట పంచుకుంటున్నారంటే ప్రపంచంలో ఇంత భయంకరమైన పరిస్థితులు, ఏ ఏరోప్లేన్ ఎక్కినా సరే అది సేఫ్గా ల్యాండ్ అవుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి, కారులో ప్రయాణం చేసుకుంటే అది క్షేమంగా వెళ్తామో లేదో అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైన తరుణాల్లో దేవుని సహాయం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఈ రోజున నేర్చుకోబోతున్నా. చాలా మంది అంటుంటారు, పాస్టర్ గారు మాకు సమస్తం ఉన్నాయండి, దేవుని యొక్క సహాయం పెద్దగా మాకు అవసరం లేదండి అంటూ ఉంటారు. మాకు ఏమీ అవసరం లేదండి అంటూ ఉంటారు. ఇందాక బ్రదర్ నేను కలిసి మాట్లాడుకుంటుంటే ఆ బ్రదర్ అన్నారు, అయ్యా ఈరోజు నేను దేవుడు కేవలం దేవుని యొక్క కృప అండి, దేవుని యొక్క కృప లేకపోతే ఈరోజు నేను లేను. వాడు మైండ్ పోడండి, నేను గ్రహించాను దేవుని కృప కనుక లేకపోతే మనం లేము, దేవుని సహాయం కనుక మనకు లేకపోతే మన వల్ల ఏది కాదు. ఒకవేళ మనకి కారు వచ్చి కానీ కారుకు కావాల్సిన కాపుని ఇచ్చేది మాత్రం దేవుడే. ఒకవేళ మనకి ఇల్లు వచ్చి కానీ ఇల్లుకు కావాల్సిన సేఫ్టీ అనుగ్రహించేది మాత్రం దేవుడే. ఒకవేళ మనకు బంగారం వచ్చి కానీ బంగారానికి కావాల్సిన కాపులు ఇచ్చేది మాత్రం దేవుడే. ఒకవేళ మనకి ఎడ్యుకేషన్ వచ్చి కానీ చదువు వాటిని గుర్తుపెట్టుకుని కావాల్సిన విధంగా జాబ్ చేయడానికి కావాల్సిన శక్తులు అనుగ్రహించేది దేవుడే. ఒకవేళ మనకి ఆస్తి ఉండొచ్చు కానీ ఆస్తిని ఏ విధంగా వాడాలో తగిన జ్ఞానం ఇచ్చేది మాత్రం దేవుడే. అంటే అన్నింటిలో దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా ఉండాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనం నేర్చుకోబోతున్న అంశము దేవుని యొక్క సహాయం మనతో ఉండాలి అంటే ఏం చేయాలి, దేవుని సహాయాన్ని మనం కోరుకుంటుండగా మనం ఏం చేయాలో నేను క్లుప్తంగా ముగిస్తాను. ఎందుకంటే తర్వాత బలారాధన కార్యక్రమం కూడా ఉంది, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, మొట్టమొదటిగా అదే సమయం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే దే మౌంట్ అండ్ సాట్ ఆఫ్టర్ ద లార్డ్, దే మౌంట్ అండ్ సాట్ ఆఫ్టర్ ద లార్డ్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనస్సును కిర్యాతాలో నుండిన కాలం 20 సంవత్సరములు ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, అంటే దేవుని సన్నిధిలో వారు దుఃఖించడం ప్రారంభించారు, వారు అనుసరిస్తూ ప్రారంభించారు. ఈ మాట మీతో పంచుకున్నా. ఇప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే
ఇంకా కొన్ని క్షణాల్లో తమ ప్రాణాలు పోగొట్టుకోవాలి. ఫిలిస్తీన్ మీద యుద్ధం, వారు కాని పరిస్థితి. ఇప్పుడు సమయం అంటున్నాడు, సమయం ఇచ్చినటువంటి గైడెన్స్ ఇశ్రాయేల్ ప్రజలకు ఏంటంటే దేవుని సన్నిధికి రండి, లెట్ us pray, ప్రార్థన చేద్దాం రండి, ఆయన సన్నిధిలో దుఃఖిద్దాం రండి అని చెప్పి ఎప్పుడైతే వారు కాల్ చేశారో వాళ్ళందరూ కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రభు సన్నిధికి వచ్చి దుఃఖించడం ప్రారంభించారు, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు దేవుని సంగమా, ఈ రోజు మీతో పంచుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో మనం దుఃఖించడం అనేది చాలా ఆశీర్వాదం తీసుకొస్తుంది. ప్రస్తుత ప్రపంచ దినాల్లో మనం ఉన్న చాలా రకాలైన థియాలజీస్ బయటకు వచ్చేసినాయి. థియాలజీ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మీరందరూ గమనించండి, థియో అంటేనేమో దేవుడు, లోగోస్ అంటే వర్డ్ అనగా పదం. ఇప్పుడు థియాలజీ మనం కలిపి చదివితే దేవుని గురించిన పదాలు అంటే దాని ఉద్దేశం. థియో అనేటువంటి మాట అది మనం మాటల్లో చెప్పడానికి శక్తి చాలదు. మన ఊహల ద్వారా మనకున్నటువంటి వర్డ్స్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా దేవుడిని మనము ఏ విధంగా ఉన్నాడో పరిగణించడానికి మన శక్తి చాలదు. లోగోస్ అనేటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే అవి పదాలు. అంటే దేవుడి గురించినటువంటి పదాలను చాలా రకాలైనటువంటి మనుషులు ఫోకస్ చేస్తూ రకరకాలైన థియాలజీని బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మానవుడు దేవుని గురించినటువంటి ఊహను ఉద్దేశాన్ని ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. అందులో కొంతమంది అంటారు ప్రార్థన చేయాల్సిన పని లేదండి, ప్రార్థన చేయడం ఉపయోగం లేదు అంటారు. కొంతమంది అంటారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదండి అంటారు. మరికొంతమంది అంటారు వారి ఇష్టానుసారమైన మాటలు దేవుని మీద కేంద్రీకరించి మాట్లాడటం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైన థియాలజీ ఏంటంటే లిబరల్ థియాలజీ. లిబరల్ థియాలజీ అనే మాటకు అర్థము స్వేచ్ఛ, అనగా ఏది కావాలంటే అది చేయొచ్చు, ఏది చూడాలంటే అది చూడొచ్చు. ఆఖరి దేవునికి వస్తే క్షమాపణ అంటే క్షమించేస్తాడు. ప్రభుత్వ దేవుని సంగమా, ఇంత లిబరల్ థియాలజీస్ లో జీవిస్తున్న నీవు నేను నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే ఆయన సన్నిధిలో దుఃఖించడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభుత్వ దేవుని సంగమా, బైబిల్ మాట ఏంటంటే దుఃఖపడువారు ధన్యులు, చెప్పండి, వారు ఓదార్చబడును. మాట కదండి, దుఃఖపడువారు ధన్యులు. కన్నీటితో విత్తువాడు తర్వాత సంతోషకరమైన పంట కోయుదురు. దుఃఖాలు 3 రకాలైన దుఃఖాలు ఉన్నాయి. నెంబర్ 1, దావీదు అనుకుంటాడు, అయ్యా నేను ఏడుస్తూ ఉంటుంటే నా అరక కుట్టిపోతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? పాపాన్ని క్షమించుకునే నిమిత్తమై, పాప ప్రక్షాళన నిమిత్తమై దుఃఖిస్తూ ఉన్నాడు. అంతే కదండి. రెండవ దుఃఖం, ఎవరికైనా అనారోగ్యం ఉంటే ప్రభువా యేసయ్యా మమ్మల్ని రక్షించయ్యా, కాపాడయ్యా, రెండో రకమైన దుఃఖం. మూడో రకమైన దుఃఖం ఏంటంటే ఆత్మల పట్ల దుఃఖం, ఆత్మల పట్ల భారం. అవసరం 4 వచ్చిన తర్వాత నేను చదువుకోండి. అక్కడ అంటూ ఉంటాడు సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంటే సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి అంటే దాని ఉద్దేశం ఏంటి? విచారం లేకుండా వారికి శ్రమ. ఎందుకు సియోనులో నిర్విచారం ఉన్న వారికి శ్రమ అంటున్నాడు అంటే విచారం ఉండాల్సిందే. ఎవరి పట్ల విచారం ఉండాలంటే నశించు ఆత్మలన్నీయో చేజారిపోవుచుండగా పరితాపముందెనేసు ప్రియమారను పిలువ పరికించుమయ్యా సోదరా. ఓ నశించు ఆత్మలన్నీయో. దేవుని స్తోత్రం కలిగిన క్షమించుకోవాలి, నా బీట్ అయిపోయింది. ప్రభుత్వ దేవుని సంఘం ఇప్పుడు దుఃఖం ఎవరు ఉండాలి చెప్పండి. మూడో దుఃఖం చెప్పండి. అంత ఏంటి అంత నవ్వుతున్నారు? సునీల్ గారు మంచిగా ప్లే చేస్తారు. దేవుని స్తోత్రం కలిగిన చక్కటి పాట పాడారు ఈరోజు లీడింగ్ లో. మంచి అర్థంతో మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు. రియల్లీ ప్రైజ్ గాడ్ యువర్ సింగింగ్. మంచి దేవుని మహిమపరిచేటువంటి పాట. ఇప్పుడు మూడో దుఃఖం ఏంటంటే చెప్పండి, ఆత్మల పట్ల దుఃఖం. అంటే నశించుకున్న ఆత్మల పట్ల దుఃఖం. 3 రకాల దుఃఖాలు మీతో పరిచయం చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దుఃఖం ఏంటంటే వారి ప్రజలు చనిపోతారనేటువంటి భయం, వారి ప్రజల్ని ఫిలిష్తీయులు చంపేస్తారనేటువంటి భయం. అంటే తన ప్రజల పట్ల ఒక భారం కలిగి యెహోవా సన్నిధిలో దుఃఖించడం ప్రారంభించారు. ఈ రోజున అనేక మంది సాతాను చేతిలో బలిపోతూ, సాతాను గాలంలో ఇరుక్కుని తమ జీవితాలను పోగొట్టుకున్నటువంటి వారి పరిస్థితిని చూస్తున్న నీవు నేను కూడా యెహోవా సన్నిధిలో దుఃఖించడాన్ని అలవాటు చేసుకోవాలి. చాలా సందర్భాల్లో భర్త చర్చికి వస్తున్నారు కానీ భార్య చర్చికి రాని పరిస్థితులు ఉంటున్నాయే. ఒకవేళ భార్య సంఘానికి వస్తే భర్త రావట్లేదే. ఒకవేళ ఇద్దరు కలిసి వస్తుంటే పిల్లలు దూరం అయిపోతున్నారే. ఒకవేళ పిల్లలు చర్చికి వస్తే తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారు కదా. ఒకవేళ సంఘంలో ఒకరు వస్తే ఒకరు పరిస్థితులు ఉంటున్నాయంటే కారణం ఏంటంటే వారు నశించిపోతున్న ఆత్మల పట్ల నీవు నేను భారం కలిగి ఆయన సన్నిధిలో దుఃఖించడం
తెచ్చుకోవాలి. అయ్యా నా ప్రజలను రక్షించు. అలాంటి దినాల్లో ఎస్తేరు తన ప్రజల నిమిత్తమే ప్రార్థన చేసింది. భక్తులైన సంఘంలో నిలబడి ఎవరైనా రక్షించడానికి విజ్ఞాపన చేయవారు ఎవరైనా ఉన్నారని ప్రభు చూస్తుంటే ఎస్తేరు ప్రార్థన చేసింది, యోనా ప్రార్థన చేసింది, అబ్రహాము ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశారు, యేసు ప్రభువు ప్రార్థన చేశారు. దుఃఖంతో ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనం కాచిన ప్రతి కన్నీరు కూడా నీ నా జీవితంలో జవాబును గ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మీతో చెప్తాను, దుఃఖించాలి. 2 విషయాలు మీతో పంచుకుంటాను. నెంబర్ 1 ఏంటంటే దుఃఖించాలి. ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖించాలి. దాని ఉద్దేశం ఏంటంటే పెద్దవాక దుఃఖించమన్నారని కారు వెళ్తున్నప్పుడు ఏడుస్తూ కారు చేయడం, ఎవరితో మాట్లాడుతూ బ్రదర్ అంటే ఏడుస్తూ మాట్లాడమంటాం, లేకపోతే ఏదైనా పని చేస్తున్నప్పుడు కళ్ళ ముందు కాల్చుకుంటూ ఏడుస్తూ చేయడం నా ఉద్దేశం కాదు. ఎప్పుడు దుఃఖించాలో చెప్పండి, అప్పుడు దుఃఖించాలి. అంతేనా? ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖించాలి. ఒక సందర్భంలో ఒక అన్నకి బాగా ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక తన తమ్ముడు మంచి కూర వండుతున్నాడు. ఏం కూర తెలుసా? కూర చెప్పేశారు మీరు ఎంత గొప్పలో. నేను అందుకనే మామూలుగా నార్మల్గా జనరల్గా చెప్పి వస్తున్నాను, మీరు చాలా ఫైండ్ అవుట్ చేశారు. ఏసావుకిను యాకోబు మరి స్టోరీ అందరికి తెలిసింది. ఆకలి వేసేస్తుంది. మంచి టెంప్టేషన్ ఏంటంటే కవర గంట కూరను వండుతుంటే ఆ స్మెల్కి ఇక నిజంగా తనకి ఏం చేయాలో అర్థం కాక నోట్లో నీళ్ళు ఊరిపోతా తమ్ముడు దగ్గర తమ్ముడు నాకు నుంచి బెటర్ అంటే తమ్ముడు ఎక్కడ కొట్టాలని కొట్టేసాడు దెబ్బ. నేను నీకు ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కులన్నీ కూడా నాకు వేసావు. అప్పుడు ఏడ్చుండాల్సింది, ప్రభా నాకు ఆకలేస్తున్నాయ్యా, ఏదో ఒక రీతిగా నాకు సహాయం చేయి, ఎక్కడైనా సరే తినేటువంటి అవకాశం ఇ. నా సొంత తమ్ముడు ఈ విధంగా మాట్లాడుతుంటే నా ఆకలి ఎట్లా తిరుగుతాయా, నా జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకునేటువంటి ఆ మాట మాట్లాడుతున్నాడంటే ఐ డోంట్ వాంట్ టు డూ దట్. He should have cried in the presence of the Lord in order to be fed by God, but he never did that. Immediately he asked the brother, you can take the blessings. He gave the curry, he ate nicely. తర్వాత అండి మీ బైబిల్లో మనం తెలిసిన మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయంలో 34వ వచనం ఒకసారి తీసి సహాయం చేయండి త్వరగా. ఆదికాండంలో 27వ అధ్యాయం 34వ వచనం. త్వరగా. ఏసావు తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై. ఎవరేంటండి? దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను కూడా దీవించెయ్యాలి తన తండ్రితో చెప్పాడు. ఎవరిని ఎప్పుడు దుఃఖిస్తున్నాడండి? అన్ని పోగొట్టుకున్న ద్వారా దుఃఖిస్తున్నాడు. బ్లెస్సింగ్స్ అని వెళ్ళిపోయి తన తమ్ముడు తీసేస్తున్నాడు. ఒకసారి మోసపోయాడు, రెండోసారి తండ్రి చెప్పాడు దూరంగా వెళ్ళి మంచి మాంసం వండి తీసుకురండి, నేను ఆశీర్వదిస్తాడు. తల్లి కొంచెం చిన్న కుమారుడు ప్రేమ ఎక్కువైపోయి చేసేసింది, అంతా స్టోరీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏసావు దగ్గరికి వచ్చి తండ్రి దగ్గర వచ్చి తండ్రి నన్ను దీవించు అంటే తండ్రి అన్నాడు, ఇలా వచ్చింది నువ్వు కాదయ్యా, బ్లెస్సింగ్స్ అని అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు అన్న దుఃఖాక్రాంతుడై అనే మాట బైబిల్. దీన్ని బట్టి మీతో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖిస్తే ఆశీర్వాదం. దానికి స్తోత్రం కలిగిగా చెప్పండి. చాలా మంది అంటూ ఉంటారు ఏదో చేతులు కాలిన తర్వాత ఏంటంటే అదే కదా ఆకులు పట్టుకున్నట్టు అంటారు కదా. దాని ఉద్దేశం ఏంటంటే జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఏదో చేతులు కాదని దేవుని ఉద్దేశం. ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖిస్తే దేవుని ఆశీర్వాదం మీతో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదైనా శ్రమ వచ్చిందా, శోధన వచ్చిందా, ఇరుకు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ప్రభు సన్నిధిలో దుఃఖించాల్సిన సమయంలో నువ్వు దుఃఖించు. యేసేవాగా లేట్ చేయవద్దు. ఆకలిసినప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఉండాల్సింది. దేవునికి సమస్తం సాధ్యమే కాబట్టి ఏదైనా ఒక మార్గాన్ని యేసేవ జీవితంలో అనుగ్రహించి ఉండవచ్చు. కానీ ఆ పని ఆయన చేయకుండా టైం పోగొట్టుకున్నాడు. లేటర్ ఆన్ హి క్రైడ్, నో వే నో ఈజీ. ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖించాలి. నెంబర్ 2, ఎక్కడ దుఃఖించాలో అక్కడ దుఃఖించాలి. ఓకే, ఎప్పుడు దుఃఖించాలో అప్పుడు దుఃఖించాలి. రెండోది, ఎక్కడ దుఃఖించాలో అక్కడ దుఃఖించాలి. ఎక్కడ దుఃఖించాలండి? దేవుని సన్నిధిలో దుఃఖించాలి. ఒకవేళ చాలామంది మనం దుఃఖించినా సరే వినంత విని చాలా సందర్భాలు ఏంటంటే మనం చెప్పినటువంటి స్టోరీ అంతా తీసుకుని ఎక్కడ వాడాలో అక్కడ వాడుతూ ఉంటారు. కానీ ఎక్కడ దుఃఖించిన లాభం ఉంది. కానీ దేవుని సన్నిధిలో మనం దుఃఖించడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో దుఃఖించాలి. We have to sit in the presence of the Lord and cry out to him.
then He will listen to our cry and do something tangible in our life. My dear brothers and sisters, today I would like to encourage you, each and everyone, to cry in the presence of the Lord. You know where to cry. ఎక్కడ దుఃఖించాలో మనకు తెలుసు. ఆయన సన్నిధిలో పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ఆయన కాళ్ళ మీద పడి ఏం చేస్తుందండి? ఏం చేస్తున్నాను? దుఃఖించింది. ఆమె ఏడ్చింది. ఎవరి పాదాల మీద పడింది? యేసయ్య పాదం. ఎక్కడ పడాలో అక్కడ పడింది. ఎక్కడ చేయాలో దుఃఖాన్ని అక్కడ చేసింది. తన పాపాలను క్షమాపణ పొందుకుంది. ఈ రోజున నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాను. ఆయన సన్నిధిలో దుఃఖించడం అలవాటు చేస్తాం. ఆయన సహాయం కావాలని నేను కోరుకుంటే ఎబినేజర్ అనేటువంటి ఒక మైల్ స్టోన్ నీ జీవితం నిలబెట్టాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ చూడాలని నువ్వు ఆశిస్తున్నావా? నీ సంఘంలో ఎబినేజర్ స్టోన్ నిలబెట్టి నా దేవుడు ఇన్ని సంవత్సరాలు నాకు సహాయం చేశాడని నువ్వు చెప్పాలని ఆశపడుతుంటే ఆయన సన్నిధిలో దుఃఖించడం నేర్చుకో. ఆయన సన్నిధిలో దుఃఖించిన వారిని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ముందుకు వెళ్తున్నాను, సమయం లేదు కాబట్టి. రెండవది, they turn toward God with all their heart. They turn toward God with all their heart. ఆ మాట మనం చూస్తాం 7:3 సమూయేలు ఇశ్రాయేలు అందరికీ ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవాకు దగ్గరకు మీరు మళ్ళుకుని అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. రెండోది వారు చేసిన పని ఏంటంటే వారు యెహోవా యొద్దకు మళ్ళుకున్నారు, అనగా దేవుని వైపు తిరిగారు. వారు దేవుని సన్నిధిలోకి వచ్చేసారు. వాళ్ళు ఎందుకు మాటలతో పంచుకుంటున్నానంటే వారు కూడా దేవుని బిడ్డలే కదండి, కానీ దూరంగా వెళ్ళిపోయారు, బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు. దానికి మంచి ఉదాహరణగా కొన్ని పత్రికలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘం కూడా బైబిల్లో మనం చూస్తూ ఉంటే బ్యాక్ సైడ్ చర్చ్ దేవుడి నుంచి దూరం అయిపోయిన సంఘంగా పరిగణించబడింది. మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని సన్నిధికి మరలా మనం వచ్చేసారు, అనగా మనము ఆయన వైపు తిరగడం ప్రారంభించాలి, ఆయన సన్నిధికి మరలా రావడం ప్రారంభించాలి. వీరు కూడా ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే, కానీ కొన్ని సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయారు. వారు దేవునికి దూరం అయిపోయి ఏం చేస్తున్నారో తెలుసండి? మీరు ఒకసారి చూడండి. అష్టారోతు అనే దేవతను ఆరాధిస్తున్నారండి. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరు ఆరాధిస్తున్నారు? అష్టారోతు దేవతను ఆరాధిస్తున్నారు. అష్టారోతు ఎవరు తెలుసండి? వైఫ్ ఆఫ్ బేల్. బేల్ ఎవరు తెలుసా? మగదేవుడు. అష్టారోతు స్త్రీ దేవత. అంటే వారిద్దరు కలిపి కంబైన్గా ఆరాధన చేసుకుంటేవారు. ఆ వ్యక్తిని బేల్ కొంతమంది ఆరాధన చేసుకుంటుంటే అష్టారోతు ఈ స్త్రీ దేవత వేరే వైఫ్ అండ్ హస్బెండ్ అనాథనాల్లో ప్రకటించబడి ఆరాధన చేస్తూ ఉండేవారు. వీళ్ళు ఎంత దారుణంగా అయిపోయారంటే ఈ అష్టారోతును పూజించడం మొదలు పెట్టారు. ప్రభుత్వ దేవుని సంఘమా, అష్టారోతు నాటి దినాల్లో మనుషుల యొక్క మైండ్స్ ని డెవలప్ చేస్తూ ఉండే, డైవర్ట్ చేస్తూ ఉండేది. ఏమిటో తెలుసా? వారిని భయంకరమైన ఆలోచనలకు మళ్లించి పాపపు ఆలోచనలు మదిలోనికి తీసుకొచ్చి భయంకరంగా వారి వ్యభిచార కోపంలోనికి, జాగ్రత్త కోపంలోనికి వారిని నెట్టివేస్తూ నాటి దినాలంట ఈ యొక్క దేవత ముందు ఎన్ని పాపకరమైన కార్యాలు చేస్తే అన్ని ఆశీర్వాదాలు వస్తాయని మూఢనమ్మకాన్ని కలిగినటువంటి ఈ ప్రజలు అష్టారోతు అనేటువంటి ఈ దేవత ముందు ఎన్నో కోరికలు కలిగించి తన అనేక మంది ప్రజలను తన వైపు ఫ్యాసినేట్ చేస్తున్నటువంటి ఈ దేవత ముందు ఎన్నో పాపాలు చేస్తున్నటువంటి ప్రజలు ఎట్టకేలకు దాన్ని వదిలేసి దేవుని వైపు మరలించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారు, మేమేం ఆరాధన చేస్తున్నామండి, మాకేముంది అష్టారోతులు, మేమేం చేయలేదు కదని అనుకోవచ్చు. ఒకవేళ అలాంటి దేవత విగ్రహాలు మన మదిలో చాలా ఉంటాయి. క్రైస్తవ సంఘాల్లో ఎలాంటి విగ్రహాలతో మనకి అలవాటు అవుతుందంటే, నెంబర్ 1 గ్రీడ్ ఆఫ్ మనీ. ఇదే ఒక అష్టారోతు మన జీవితాల్లో. దీని నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవకాశం ఈరోజు ప్రభు మరొకసారి ఇస్తున్నాడు. మనీ ఒక తప్పు కాదు, కానీ గ్రీడ్ ఆఫ్ మనీ చాలా సందర్భాల్లో దేనికోసం అంటే మనీ కోసమే. చాలా ప్రభుత్వ దేవుని సంఖ్య ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రయత్నించాలి. రెండవది సెక్సువల్ ఇమ్మారాలిటీ, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది యవనస్తులు ఇదిగో చూడండి ప్రభు నుంచి దూరం అయిపోయే కారణము ఈ భయంకరమైనటువంటి పాపము. మూడవది మీతో చెప్తున్నాను, పవర్ అండ్ పొజిషన్. చాలా సందర్భాల్లో ఇది ఒక ఐడియల్గా మారిపోతుంది. పాస్టర్ గారు మీరు పాటిస్తే మేము సంఘానికి వస్తాం, తర్వాత లేకపోతే మేము రాము. పాస్టర్ గారు మీరు బైబిల్ చదవడానికి అవకాశం ఇస్తేనే మేము సంఘానికి వస్తాం, లేకపోతే మేము రాము. పాస్టర్ గారు మీకు ఆ పొజిషన్ ఇవ్వాలి, నాకు ఆ పొజిషన్ ఇవ్వాలి, లేదా నాకు అది కావాలి, ఈ స్టేటస్ కావాలి, అందరూ బట్టి మేము వస్తాం, లేకపోతే మేము రాము.
ఒక మాట చెప్తున్నాను, పవర్ అండ్ పొజిషన్ can be called as idol worship. ప్రభువుని ప్రియ దేవుని సంఘమా, మంచిదే, పాట పాడటం మంచిదే, వాక్యం చదవడం మంచిదే, దేవుని నామం కనపరచడం మంచిదే, కానీ అది ఇస్తే వస్తాం, అది మాత్రం మంచిది కాదు. పవర్ అండ్ పొజిషన్ అనే ఐడల్ మనలో నుండి చచ్చిపోవాలి, దాన్ని తొలగించాలి, దాన్ని పక్కన పెట్టాలి. నేను వ్యక్తులుగా చేసుకుని నన్ను నేను తగ్గించుకుని నేను మందిరానికి వస్తున్నాను, దేవుడు నన్ను ఎక్కడ నిలబడితే అక్కడ ఫెయిత్ఫుల్గా ఉంటాను, దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంచితే అక్కడ నేను ఆయన ఫెయిత్ఫుల్గా నేను పనిచేస్తాను అనే హృదయం కనుక మనకు ఉంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉండి మనకి సహాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, అంతే కదండి. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ దేనికోసం వచ్చాడు? పరిచారము చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి కుమారుడు యేసు ప్రభువు పరిచారం చేయడానికి వచ్చాడు. మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఒక సందర్భంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్ లో ఒక దేవుని సేవకులు అమెరికా నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి అద్భుతమైన బాధ చేస్తున్నాడు. 3 రోజుల కాన్ఫరెన్స్ జరిగిందంట. ఈ 3 రోజుల కాన్ఫరెన్స్ అద్భుతంగా జరుగుతూ ఉంటుంటే వెళ్ళేటప్పుడు అందరూ చెప్పులు బయట అందరూ ఎక్కడ పడితే అక్కడ విడిచేసి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ చేయాలనుకుంటున్నాను. పాస్టర్ గారు మరి లోపలికి ఉన్నప్పుడు ఈ చెప్పులు ఈ షూస్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడితే చల్లాచలుకుంటుందో కొంచెం మైండ్ లో అప్సెట్ అయ్యి ప్రసంగం చెప్పేవాడు. కానీ పాస్టర్ గారు వాక్యం గురించి కాన్ఫరెన్స్ సెంటర్ వెళ్ళేసరికి చెప్పులన్నీ నీట్గా ఉండేయంట. 3 రోజులు అలాగే పరిశీలన చేశాడు. నేను వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంది, వెళ్ళేటప్పటికి నీట్గా ఉంటుంది, ఎవరా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పి 3వ రోజు కాన్ఫరెన్స్ అయ్యేటప్పుడు ప్రశ్న అడిగాను. మై బ్రదర్స్ అండ్ సిస్టర్, ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ ఫర్ లాస్ట్ 3 days. There is somebody who is sitting among you. He is a mighty one who could never recognize. Today I want to recognize him. Could you please come forward, that guy who really arranged the shoes and the slippers outside in Kaupman? With much fear, there is one guy who stood up, and here I am. That's what I did. Problem clear? అతన్ని ముందుకు తీసుకొచ్చి దేవుని సేవకులను ఆశీర్వదించి అతన్ని అభిషేకించాడు. ఆ రోజున తగ్గించుకుని అంత ఘనమైన కార్యం చేసినటువంటి ఆ వ్యక్తి అద్భుతమైన సేవకుడిగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కాదు? డాక్టర్ కేపీ యోహాన్ గారు, గాస్పెల్ ఫర్ ఏషియా బైబిలికల్ సెమినారీ. నేను ఎక్కడ చదువుకున్నానో బీటీ చేసిన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ వైడ్ గా తన మినిస్ట్రీ అద్భుతంగా మిషన్స్ లో ముందుకు వెళ్తుంది. అలాంటి దైవచనంలో తను తగ్గించుకుని చేత ఆశీర్వదించబడ్డారు. మరి ఉదాహరణ మీకు చెప్తాను, విలియం కేరీ గారు అద్భుతమైన పరిచయం చేశారు. ఒక సందర్భంలో తన మెమోరీ ఇంగ్లాండ్ దేశంలో అతను పిలిస్తే ఇంగ్లాండ్ దేశంలో స్టేజ్ మీద నిలబడ్డాడంట. స్టేజ్ మీద నిలబడి ఆ మెమోరీ ఇచ్చేటువంటి తరుణంలో ఒక వ్యక్తి అతను చులకనగా చూసి అన్నాడంట, విలియం కేరీ, బిఫోర్ యూ గెట్ దట్ గిఫ్ట్ ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ వన్ థింగ్ టు యూ. డోంట్ యు నో దట్ యు ఆర్ ఎ షూ మేకర్ అన్నాడంట. డోంట్ యు నో దట్ యు ఆర్ ఎ షూ మేకర్ అంటే వేలాది మంది ప్రజలు ఉన్నారు, విలియం కేరీ గారు ఉన్నారు, పిలిచిందేమో అవార్డు ఇవ్వడం కోసం, స్టేజ్ మీద చేసేదేమో దారుణమైన అన్యాయం. ఒకవేళ మనమే ఆ ప్రదేశంలో ఉంటే ఎంత సీరియస్ అయిపోతామో, నన్ను ఎందుకు పిలిచారు మీరు ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన నువ్వు చులకంగా మాట్లాడతారని రివర్స్ అయిపోయేవాళ్ళేమో. కానీ విలియం కేరీ గారు అన్నారు, మైక్ తీసుకుని, మై బ్రదర్, you are absolutely mistaken. I was not a shoemaker, but I was a shoe repairer అన్నాడంట. షూ తయారు చేసేవాడు కాదండి, మీరు నాకు పెద్ద పొజిషన్ ఇచ్చాడు, రిపేర్ చేసేవాడు నేను అన్నాడంట. ఎందుకు మాటలతో పంచుకుంటానంటే పవర్ అండ్ పొజిషన్ చనిపోవాల్సిందే. ఈ ఐడల్ మనం చంపివేసి ప్రభు సన్నిధి కనుక రాగలిగితే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎడ్యుకేషన్ అనేటువంటి ఆ సహాయం నీవు నేను చూడాలని ఆశపడుతుంటే ఈ ఐడల్స్ ని మనం చంపి ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఈ రోజున ప్రభు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ప్రభుత్వం వెళ్ళగా అలాంటి దినాల్లో ఆదాము హవ్వ తప్పు చేశారు. యేసులో దేవుడు మళ్ళా అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆదాము హవ్వ అని పిలుస్తుంటే మీరు దాక్కుంటే వెంటనే అడిగాడు, మీరు ఎక్కడున్నారయ్యా అంటే దాక్కున్నాము, నేను చేసిన తప్పు తెలిసిపోయింది, వారు దాక్కున్నారు. వెంటనే దేవునికి సమస్తం తెలుసు, వారు తప్పు చేశారన్న సంగతి దేవునికి తెలుసు, వారు పనులు తినడం కూడా దేవునికి తెలుసు. కానీ స్టిల్ he gave another chance to them to confess. ఆదాము ఏం చేశావు అంటే ఆదాము అంటాడు, అయ్యా నేనేం చేయలేదయ్యా, నువ్వేదో నాకు సహకారంగా ఉంటుందని హవనిచ్చావే, మొత్తం చేసి ఆమె తలకనే తీసుకొచ్చింది, అదేమీ లేదయ్యా అని చెప్పి సైడ్ అయిపోయాడు. ప్రభుత్వం పిల్లగా దేవుడు అవకాశం ఇచ్చాడు,
ఆదాము అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అప్పుడు ఒప్పుకుంటే ప్రభా నువ్వు ఇచ్చావు కానీ ఇదిగో నువ్వు రూల్ చేసావు కానీ నేను వినలేకపోయినా క్షమించుంటే స్టోరీ వేరే విధంగా ఉండేదాన్ని. కానీ అతను ఒప్పుకోలేకపోయాడు. మీరు అందరూ పరిశీలన చేస్తే బైబిల్లో ఎలీషా గెహాజీ వెళ్ళి దోపుడు సొమ్ము తెచ్చుకున్నప్పుడు ఎలీషా అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఎలీషా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఆయన ఏం చేశాడు సంవత్సరం తెలుసు, డబ్బులు తెచ్చుకున్నాడు తెలుసు. స్టిల్ దే వాజ్ ఏ ఆప్షన్ గివెన్ టు హిమ్. కన్ఫ్యూస్ అవుతాడే. కానీ గెహాజీ అని తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళదయ్యా, అక్కడ ఉన్నానే అని తప్పించుకుంటున్నాడు. భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు. అననయ్య సఫీరాలు అమ్మేసుకున్నారు. మొత్తం డబ్బులు సగం ఇంటిలో పెట్టేసుకున్నారు, సగం తీసుకొచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేతురు తెలుసా తెలీదా? సమస్తం తెలుసు పేతురికి. కానీ ఏం చేశాడు తెలుసా? మరొకసారి అడిగాడు, మీరు ఎంతకైనా పొలాన్ని నమ్మింది అంటే వాళ్ళు అన్నారు ఎంతకే అన్నారు. అబద్ధం అనేసారు. అక్కడ కూడా ఆప్షన్ పడింది. అబద్ధం వారిని భయంకరమైన మరణానికి గురి తీసుకొచ్చేసింది. ఈ రోజున ప్రభువుకు ప్రియ దేవుని సంగమా మీతో పంచుకుంటున్న ఒక మాట ఏంటంటే, దేవుని వైపు మనం తిరగటం చూడాలి. ఒకవేళ దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటే ఈరోజు ప్రభు సన్నిధిలో మేము ఒక డెసిషన్ మనం తీసుకుందాం. ఎబినేచర్ అనేటువంటి ఆ యొక్క సహాయం నిజంగా నా జీవితంలో మనం చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రార్థన, దుఃఖకరమైన ప్రార్థన, అంగలార్పు, ఆయన సన్నిధిలో వేదంతో కనుక మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆయన మన కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధి వైపు మనం తిరిగితే, ఆయన లోతులకు మనం ఉండగలిగితే, ఆయన వైపు మరిగితే ఆయన ఎబినేచర్గా మనతో నిలబడి ఆయన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అటువంటి కృప మన తెలియక అందరికీ అనుగ్రహించిన దాక. మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్రాన్ని రాబోయే దినాల్లో పంచుకోబోతున్నాం. తల వంచండి, కన్ను మూసుకునండి, ప్రార్థన చేస్తున్నాం.